రోజు కన్సూమర్ ఫోరము మరి ఈ బీర్కూరు సెక్షన్ లోపల బాన్సువాడ సబ్ డివిజన్ పరిధి లోపల ఉన్న 4 సెక్షన్లకు మరి ఇక్కడ లోకల్ కోర్టు జరపడం జరిగింది. బీర్కూరు, ముసుల్లాబాదు, బాన్సువాడ టౌన్ అండ్ బాన్సువాడ రూరల్ ఈ 4 సెక్షన్లలో సంబంధిత కన్సూమర్స్కి ఎలాంటి కాంప్లైంట్స్ ఉన్నా వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు చేసుకుంటే వాడికి తక్షణమే వాటికి తగిన రీతి లోపల యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా వాళ్ళకి మరి న్యాయం చేకూర్చేలా ఈ కన్సూమర్ ఫోరం ఎప్పుడు ముందుంటుందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కన్సూమర్ ఫోరం అంటేనే కన్సూమర్స్కి సేవ చేయడము, కన్సూమర్స్కి ఉన్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడము, వాళ్లకు వెన్నంటి ఉండి మరి 24 గంటలు వాళ్ళ ఉన్నతికి పాటుపడడానికి కన్సూమర్ ఫోరం ముందుంటుంది. కాబట్టి ఈ కన్సూమర్ ఫోరం ఒకటి అంటూ ఉన్నది అని కన్సూమర్స్ అందరికీ కూడా, రైతాంగానికి కన్సూమర్స్ అందరికీ కూడా తెలియాలి. చాలామందికి ఇంకా మనం ఇంత వైడ్ పబ్లిసిటీ చేసి ఇంత చేస్తున్నా కానీ కొంతమందికి ఇంకా తెలియదు. అది అంతా తెలియజేయడం యొక్క బాధ్యత ఎవరి భుజస్కంధాల మీద ఉన్నదంటే మీడియా వాళ్ళ మీద ఉంది. మీడియా వాళ్ళు ముందు ఉండేసి కన్సూమర్స్కి, రైతాంగానికి, మిగతా కమర్షియల్, నాన్ కమర్షియల్, డొమెస్టిక్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి మీరు తెలియజేసేసి ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళైనా ఇక్కడ నేరుగా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు వచ్చే స్తోమత లేదు, ఆ ట్రాన్స్పోర్టేషన్ మేము భరించలేము అనుకుంటే వాళ్ళు వాట్సాప్ లోపల చిన్న అప్లికేషన్ రాసేసి మాకు మా నంబర్లకి వాట్సాప్ చేస్తే వాటిని రిజిస్టర్ చేసేసి వాటికి తగిన సొల్యూషన్ కూడా చూపించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్పీ పొలాలు వేసుకున్నారు కాబట్టి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది. లో వోల్టేజ్ ప్రాబ్లం కాకుండా మరి సిబ్బంది దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే రకంగా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా తర్వాత మిడిల్ పోల్లు, తర్వాత లూజ్ లైన్స్ ఉంటాయి, అన్ని రెక్టిఫై చేసుకోవాలి. అదే రకంగా ఇప్పుడు వచ్చే వర్షాలకి మరి ఎలాంటి ఎలక్ట్రికల్ షాక్ ఏమైనా వచ్చిన స్తంభాలు ఉంటే అవన్నీ మార్చడానికి మరి ఈ సిబ్బంది అందరికీ కూడా మరి మేము ఈరోజు సలహాలు, సూచనలు ఇస్తూ ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటే మరి అటు ప్రాణ నష్టం జరగదు, ఇటు ఎన్పిటిసీలకు ఆస్తి నష్టం జరగకుండా కూడా మరి 2 రకాలుగా మనం ఆలోచించుకునే అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రైతాంగం అంతా మరి ఇది దృష్టిలో ఉంచుకొని మరి మున్ముందు వాళ్ళు ఎంతైతే బిల్లు వస్తుందో అంత బిల్లు మా స్టాఫ్ వచ్చి అడిగేదాకా కాకుండా వాలంటరీగా బిల్లు రాగానే ఇమీడియట్లీ రెవెన్యూ కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని బిల్లు కట్టుకొని వాళ్ళు ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ కావాలంటే, పోల్స్ కావాలన్నా, లూజ్ లైన్స్ రెక్టిఫికేషన్ అయినా కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ, కొత్త సబ్స్టేషన్లే కానీ, ఇంకా కొత్త నిర్మాణాలు ఏమైనా ఉంటాయి అవైనా కానీ చేసుకోవడానికి మనం ముందుంటాం. కాబట్టి ఆర్థికంగా మనం బలోపేతం అయితే మనం ఇంకా ఏమైనా చేసుకోవడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సిబ్బంది, తర్వాత కన్సూమర్స్ కూడా మరి ఒకరికొకరు అవగాహన ఏర్పరచుకొని మరి ముందుకు పోతే మనం ఇంకా ఎన్నో మరి విజయాలు సాధించడానికి ముందుంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు రైతాంగం, కన్సూమర్స్, ఇటు స్టాఫ్ కూడా ఉంటారని ఈ సందర్భంగా తెలియగానే అందరికీ చెప్పగానే చెప్పుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.